శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 2026వ సంవత్సరంలో బర్త్ నెంబర్ 7 అంటే జన్మ సంఖ్య 7 జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు ఏ నెలలోనైనా సరే, మనకు ఉండేది 12 నెలలే కదా, ఏ నెలలోనైనా సరే 7వ తేదీ కానీ 16వ తేదీ కానీ 20వ తేదీలో జన్మించిన వారికి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి. సో వీరందరికీ కూడా 2026లో ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి న్యూమరాలజీ ప్రకారం, ఉద్యోగము, వ్యాపారము, లేడీసు, ఇట్లా అన్ని రంగాలను కన్సిడర్ చేసాము. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా 7, 16, 25. సో ఒక్కో తేదీలో జన్మించిన వారి గురించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చెప్పుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. 7 అంటే గ్రహం వచ్చి కేతు. సో మరి 7వ తేదీన జన్మించిన వారి యొక్క పాజిటివ్ క్వాలిటీస్ ఏంటంటే దే ఆర్ వెరీ డీప్ థింకర్ అండి. లోతైన ఆలోచనలు ఉంటాయి, లోతైన విశ్లేషణ చేస్తారు. ఏ విషయానైనా సరే అంతర్ముఖంగా అధ్యయనం చేస్తారు, ఇంటర్నల్గా బాగా ఆలోచించుకుంటారు. కేతు అంటే ఇంట్యూషన్, స్ట్రాంగ్ ఇంట్యూషన్ కలిగి ఉంటారు. గట్ ఫీలింగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అండి. ముందే జరిగే విషయాలు కూడా అంచనా వేసే శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీరు ఏదైనా అందరికీ వర్షం వస్తుందో లేదో అనుకుంటే, వీరు కనుక వర్షం వస్తుంది అంటే కనుక 2 చుక్కలైనా పడిపోతాయండి. అంటే కేతు అంటే ఇంట్యూటివ్. కేతు ఎక్కడ బలవంతుడు? వృశ్చిక రాశిలో. వృశ్చికం అంటే మేషం నుంచి మొదలెడితే ఎయిత్ సీక్రెట్స్ అంటే అక్కల్ట్ అనమాట. కాబట్టి ఏంటంటే సో వాళ్ళకి ఇంట్యూటివ్ మైండ్ ఉంటుంది చెప్పడం కోసం. నెగిటివ్స్ ఏంటంటే ఇంట్రోవర్టెడ్ నేచర్ అండి. ఒంటరిగా ఉండాలని అనిపించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. సంబంధాల్లో కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. వారు కనుక సొంతతో కలిసిపోగలిగితే ఇంకా బాగుంటుంది. జన్మ తేదీ 16. పాజిటివ్ నెగిటివ్స్ ఏంటని చూస్తే 1 అంటే 1 అంటే రవి, 6 అంటే శుక్రుడు. స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటుంది వీరికి, ఆధ్యాత్మికత ఉంటుంది, ధ్యానం మీద దృష్టి పెడతారు, తత్వవేత్తలుగా ఉంటారు. ఇవన్నీ కూడా వీరి వ్యక్తిత్వంలో సహజంగానే ఇమిడి ఉంటాయండి. ఈ 3 క్వాలిటీస్ ఉంటాయి. దే ఆర్ వెరీ అనలిటికల్ అండ్ అబ్జర్వెంట్. అంటే ఏంటంటే పరిస్థితులను గమనించి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన వారు 16వ తేదీన జన్మించిన వారు. మరి ప్రతి వ్యక్తికి పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా. ఎమోషనల్ వేవ్స్ అండి, అంటే భావోద్వేగాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, స్టేబుల్గా ఉండదండి. కొన్ని సందర్భాల్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా కూడా ఉంటాయండి 16 నెంబర్ వాళ్ళకి. మరి జన్మ తేదీ 25వ తేదీ జన్మించిన వారికి 2 అంటే చంద్రుడు, 5 అంటే బుధుడు. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ముఖ్యంగా మొదటిగా పాజిటివ్ చూస్తే వారి లాజికల్ మైండ్. చంద్రబుధ మైండ్ ఫాస్ట్గా ఉంటే తెలివితేటలు కలిగిన వారు. సో లాజిక్, ప్రాక్టికల్ ఆలోచన అనేది వీరికి బలం. ఏ సమస్యనైనా సరే వీరు తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు, పరిష్కరిస్తారు కూడా. దర్ వెరీ గుడ్ అడ్వైజర్ అండి. ఇతరుల సమస్యలు విని సరైన దారి చూపగలిగిన కెపాసిటీ ఈ 25 నెంబర్ వరకు ఉంటుంది. మంచి గైడెన్స్ ఇవ్వగలిగిన సామర్థ్యం వీరికి ఉంటుందని చెప్పాలి. మన నెగిటివ్స్ ఏంటయ్యా అంటే ఓవర్ థింకింగ్. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవుతూ ఉంటారు వీళ్ళు. మరి నంబర్ 7, 7 కానీ 16 కానీ 25 ఏ తేదీన జన్మించిన వారైనా సరే ఈ 2026 సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? జనరల్గా అంటే ఆధ్యాత్మికత, ఇంట్రోస్పెక్షన్, లోతైన ఆలోచనలు చేసేవారికి ఇది ఒక మంచి సంవత్సరం. కెరీర్ విషయంలో కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది ఈ 7వ నెంబర్ వాళ్ళు. ఈ సంవత్సరం ఏదైనా సాధించాలి, ముందుకు వెళ్ళాలి, ఒక పొజిషన్కి వెళ్ళాలని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రాపర్టీ, ల్యాండ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అలాంటివి ప్రిపేర్ అవుతున్న వారికి సక్సెస్ ఛాన్స్ బాగా ఉందండి. మరి వీరి అదృష్ట రంగులు, సంఖ్యలు చూస్తే రంగులు స్కై బ్లూ, సముద్రం ఉంటుంది స్కై బ్లూ ఉంటుంది కదా, అది ఆకుపచ్చ, లైట్ గ్రే, లైట్ బ్లూ బాగుంటాయి. సంఖ్యలు వచ్చి 7, 2 బాగుంటాయండి. సో ముఖ్యంగా వాయువ్యం బాగుంటుంది. అదేవిధంగా లేడీస్కి సంబంధించి రీసెర్చ్, యోగా, హీలింగ్, సైకాలజీ, అక్కల్ట్ అంటే సంఖ్యాశాస్త్రం, జ్యోతిషము, వాస్తు, రేఖి ఇలాంటివన్నీ దీని కిందికి వస్తాయండి. సో ఇలాంటి రంగంలో ఉన్నవారికి, డీప్ స్టడీస్ రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రోగ్రెస్ ఉండబోతుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది 7వ నెంబర్ వారికి ఈ సంవత్సరం, ప్రేమలో ఉన్నవారు. సో బీ క్లియర్. మీ యొక్క ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, గౌరవం అండి. మీ యొక్క భావాలు క్లియర్గా వ్యక్తపరచడం చాలా చాలా అవసరం. వృత్తి విషయానికి వచ్చే వరకు రీసెర్చ్, డేటా, లా, అకాడమిక్, ఐటీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్, పోలీసు, జ్యుడిషియరీ వంటి రంగాల్లో సో కెరీర్ ట్రాక్స్కి సీరియస్ ప్రిపరేషన్ చేసుకుంటే మీరు మంచి ఫలితం ఉంటుంది జాబ్ ప్రయత్నం చేసేవారికి. సో ముఖ్యంగా ఏంటి, హెల్త్ పరంగా చూసుకుంటే వాటర్ సంబంధం అంటే నీటి సంబంధం, ఆరోగ్య సమస్యలు అంటే కిడ్నీ, వాటర్ రిటెన్షన్, యూరినరీ ట్రాక్ల ఇబ్బందులు, ఇలాంటి వారు సమస్యలు జాగ్రత్తగా ఉండాలండి. బిజినెస్ చూస్తే రియల్ ఎస్టేట్, రీసెర్చ్ బేస్డ్, కన్సల్టెన్సీస్, ఎడ్యుకేషను, ఆన్లైన్ కోర్సులు బిజినెస్ చేసేవాళ్ళు, ఎందుకంటే పెద్ద మార్కెట్ అయిపోయింది ఆన్లైన్ కోర్సెస్ కూడా, యోగా, హీలింగ్ సెంటర్స్, ఇవి మొదలు పెట్టడానికి, వీటిని ఎక్స్పాండ్ చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా బయటికి మీ యొక్క ప్లాన్స్ బహిర్గతం చేయకుండా కొంత సీక్రసీ మెయింటైన్ చేయగలిగితే మంచిదండి. ఎందుకంటే చాలా జెలసీ కూడా ఉంటుంది. సో కాబట్టి యూ నీడ్ నాట్ ఎక్స్ప్రెస్. అది ఎప్పుడు కూడా మనం ఏంటంటే మన వెల్ విషర్స్, మన ప్రాస్పరిటీ కోరుకునే వారి దగ్గరే మనం ఎప్పుడూ చెప్పాలండి.
రెమెడీ ఏంటంటే రోజు సరైన నీరు వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్ తీసుకునేటప్పుడు మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో, అంటే పేరెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, మంచి ఉద్యోగం చదువు ఇచ్చి ఉండొచ్చు, మంచి లైఫ్ పార్ట్నర్ ఇచ్చి ఉండొచ్చు, పిల్లల్ని ఇచ్చి ఉండొచ్చు, ఇలాంటి వాటి కలిగి ఉన్నందుకు ఫస్ట్ గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. కృతజ్ఞత చూపించుకోగలిగితే మనకు కృతజ్ఞత తెలుపుకునే విధంగా మనకి ఇంకా యూనివర్స్ నుంచి మంచి మంచి విషయాలు మీకు అందుతాయి కూడా. సో హ్యావ్ గ్రాటిట్యూడ్ అండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎరుపు రంగు దుస్తులు తగ్గించి కొంచెం రెడ్ కలర్ డ్రెస్సెస్ తగ్గించండి. లైట్ బ్లూ, గ్రీన్ వైపు బాగా మొగ్గు చూపండి, ప్లెజెంట్గా ఉండగలుగుతుంది. సో ఇది అండి. ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు కానీ మీ సంబంధికులు ఎవరైనా 7వ తేదీ వారు ఉండొచ్చు, 16వ తేదీ కానీ 20వ తేదీ జన్మించిన వారికి మనం చెప్పుకున్న గుణగణాలు కరెక్ట్గా ఉంటే, సో మీరు టాలీ అయ్యాయో టాలీ కాలేదో ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే కాకుండా 7 అంటే కేతు, ఇన్స్టిట్యూషన్, అక్కల్ సైన్స్, సంఖ్యాశాస్త్రం, జ్యోతిషం, రేఖి వాస్తువులకు బాగా వస్తుంది, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్సు రిలీజ్ చేశాం. 30 రోజులు కూడా 30 డిఫరెంట్ టాపిక్స్ తోటి అర్థమయ్యే విధంగా డీటెయిల్గా వీడియోలో ఇవ్వడం, పీడిఎఫ్ కూడా ఇచ్చామండి. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు చదువుకోవచ్చు. ఎక్కడ మీ జాబ్స్ కానీ, స్టడీస్ కానీ, బిజినెస్ కానీ ఇబ్బంది లేకుండా డిజైన్ చేసాము. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకుని నోట్ చేసుకుంటూ ఉంటే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరు కానీ, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జాతకాలు మీరు చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క గోచారం మీరు చెక్ చేసుకునే విధంగా డిజైన్ చేసాం. సో చాలా మంది లాగిన్ అయ్యి కోర్స్ తీసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చండి. గోల్స్ పెట్టుకోండి. ముఖ్యంగా 2026లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది. లాంగ్ టర్మ్ గోల్, ఇయర్ గోల్ పెట్టుకోండి. మిడ్ టర్మ్ గోల్ 6 months గోల్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్ మార్చి వరకు ఏం సాధించాలి, ఇట్లా పెట్టుకోండి. ఏ రంగాల్లో గోల్స్ పెట్టుకుంటే మంచిదయ్యా అంటే 5 elements HRMSC. H for health, R for relationship, M for money, S for spirituality, C for career. హెల్త్ గోల్స్. జిమ్కి వెళ్ళలేకపోతున్నారా, వాకింగ్ వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నారా, యోగా చేద్దామని వెళ్ళలేకపోతున్నారా, స్టార్ట్ చేయండి. గోల్ పెట్టుకోండి. సో నేను రోజు జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మంచి క్వాలిటీ ఫుడ్ తింటున్నాను, లేకుంటే జిమ్కి వెళ్తున్నారు, వాకింగ్, ఏదో ఒక గోల్. ఆర్ ఫర్ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎదుటి వ్యక్తి గురించి పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటే నెగిటివిటీ పోతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు, వారు బాగుంటారు, మీరు బాగుంటారు. ఎం ఫర్ మనీ, సంపాదించిన ధనము ఎలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ మార్గాల ద్వారా, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఫ్లాటా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లాన్ అండి. ఒక ప్లాన్ చేసుకోండి, ఒకటి ఇంప్లిమెంట్ చేయండి. యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ, మెటీరియలిస్టిక్ లైఫ్ ఒకటే కాదు జీవితంలో, స్పిరిచువాలిటీ కూడా ఉండాలి. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఆధ్యాత్మిక ఫోకస్ వన్ థింగ్ అట్ ఎ టైం. మనం ధ్యానం చేస్తున్నామంటే బ్రీతౌట్ మీద ధ్యాస పెడదాం, ఒకటే పాయింట్. అట్లా మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఒక టాస్క్ తీసుకోండి, అదైపోయినాక నెక్స్ట్ టాస్క్ తీసుకోండి. సో అది ఫోకస్. ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ ఫలితం వస్తుంది. సి ఫర్ కెరీర్ గోల్స్ పెట్టుకోవడం, వాటిని సార్థకత చేసుకోవడం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.